సోనం వాంగ్చుక్ ఎవరో తెలియాల్సిన అవసరం మనకు లేదు. 18-20 రోజులుగా అతను ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఈ దేశంలో లోక్సభలో 543 మంది ఎంపీలు, రాజ్యసభలో 245 మంది ఎంపీలు, 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్, ఈ అన్ని చోట్ల నుంచి దాదాపు 22 లక్షల మందికి పైగా పరీక్ష రాసినటువంటి నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన విషయం మనం తెలుసుకోవాలి. ఆ పేపర్ లీక్ కారణంగా, తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేసిన కారణంగా దాదాపు 11 మంది పసిపిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం తెలుసుకోవాలి. ఆ పిల్లలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? నీట్ యూజీ ఎగ్జామ్ ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరి వైద్య రంగంలోకి ప్రవేశించాలని అనుకుంటూ సంవత్సరాల తరబడి ఆ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు రాసేటువంటి పరీక్ష పేపర్ లీక్ అయింది. ఆ ఎగ్జామ్ May 3, 2026 జరిగింది. 22.8 లక్షల మంది పిల్లలు రాశారు. లీక్ అయిన ఆ పరీక్షని మళ్ళీ May 12న నోటిఫికేషన్ ప్రకటించి రీ ఎగ్జామ్ June 21న జరిపారు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఒక పరీక్ష లీక్ అయిందని చెప్పి ధృవీకరించుకొని పరీక్ష పత్రం లీక్ కావడం నేరమే కదా. అంటే ఆ నేరానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాల్సినటువంటి అవసరం లేదా? దీన్నే కోరుతూ పర్యావరణవేత్తగా, ఇంజనీర్గా, హిమాలయ పర్వతాలలో సహజంగా ఏర్పడేటువంటి నిర్మాణాల పరిరక్షణ సామాజిక ఉద్యమకారుడిగా, పర్యావరణవేత్తగా, రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీతగా, విద్యావేత్తగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ గురించి మనం తెలుసుకోవాలి. నిజానికి ఆ మధ్య గౌరవ సుప్రీంకోర్టు CJI గారు నిరుద్యోగులు, ఆటో కార్యకర్తలు ఇలాంటి వాళ్ళందరూ కాక్రోచ్లు అని అన్న తరువాత ప్రపంచవ్యాప్తంగా కాక్రోచ్ అనేటువంటిది ఒక ఫేమ్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ డైరెక్ట్గా నీట్ యూజీ పేపర్ లీక్ సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కోవడం, అంటే పేపర్ లీక్ బాధ్యుడు కాదు, విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రిజైన్ చేయాలనేటువంటి డిమాండ్తో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేస్తా ఉన్నారు. ఆ ఆందోళనకి మద్దతుగా ఇప్పటికీ 18 రోజులకు పైగా నిరాహార దీక్షలో ఉన్నాడు సోనం వాంగ్చుక్. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించిపోతుంది. నిజానికి ఆయనకి ఏమీ అవసరం లేదు, కానీ చనిపోతున్న పసిపిల్లల కోసం ఈ దేశంలో ఏ పరీక్ష కూడా పద్ధతిగా నిర్వహించలేనటువంటి ఒక విచిత్ర విషాదకర పరిస్థితిని ప్రపంచం ముందు వ్యక్తం చేస్తున్నందుకు మనం వాంగ్చుక్ గురించి తెలుసుకోవాలి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీకి విహారయాత్ర కోసమో, ఇంకొక దానికోసమో, ప్రజల సమస్యల కోసమో వెళ్ళి పార్లమెంట్లో ప్రసంగించేటువంటి ఎంపీలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకసారి సోనం వాంగ్చుక్ని చూసిరండి. అంతకుముందు లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తే అప్పటి ప్రభుత్వం స్పందించి కమిటీ వేసి అతనితో చర్చలు జరిపి లోక్పాల్ బిల్లుని ముందుకు తీసుకురావడానికి, చట్టం కావడానికి ప్రయత్నం చేసింది. అటువంటి ప్రయత్నమైన ఈ ప్రభుత్వాలు చేయకుండా మౌనంగా ఆయన్ని మృత్యువుకి ఎరవేసే పరిస్థితిని కల్పిస్తున్నాయి. సరైన పద్ధతి కాదు. అందుకోసమైనా మనం సోనం వాంగ్చుక్ గురించి తెలుసుకోవాలి. అటువంటి మేధావుల్ని, విద్యా సంస్కర్తల్ని, పర్యావరణవేత్తల్ని కాపాడుకోవాలి. ఎంపీలారా, మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కనీసం పార్లమెంటులో మీ నియోజకవర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి ప్రశ్నలు వేసినా కానీ ఢిల్లీ దాకా వెళ్తున్నారు కాబట్టి ఒకసారి సోనం వాంగ్చుక్ని కలిసి రండి. ఇదే నా విజ్ఞప్తి.